ఈడో రెండు పెట్టింది దొంగయి. ఎందుకు పెట్టినండి? దుమ్ముగూడెం టేల్ పాండ్ ద్వారా మన నీళ్లను కొట్టుకొని పోవడానికి, రెండవది పోలవరం కట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కంటి తొడుపు చర్య కింద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని చెప్పి 2 డూప్లికేట్ పథకాలు పెట్టినారు. ఆఖరికి ఏంది, పోలవరంలో వాటి యొక్క హెడ్ వర్క్స్ పోయినాయి. ఆ రుద్రంకోట కావచ్చు, తిరుకోట కావచ్చు. దాన్ని మేము రీడిజైన్ చేసినాం. ఆ రాహుల్ గాంధీ అంటే ఏమైనా తెలివి ఉన్నదో లేదో, భగవంతుడు ఏమి తెలివించడం లేదో, జోకర్ లాగా మాట్లాడతాడు. మేమట కమిషన్ కోసం రీడిజైన్ చేసినామట. వస్తావా రాహుల్ గాంధీ, నీకు దమ్ముందా? పోదామా రుద్రమకోట గారికి? మీ నాయన పేరు మీద రాజీవ్ గాంధీ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎట్లుందో చూద్దామా? నేనే దొరకపోతాను దా దమ్ముంటే. ఎటువంటి ఇష్టమైన కుళ్ళు ఆరోపణలు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకు రీడిజైన్ చేసి సీతారామ చేసుకున్నాం? ఏం కారణం? దాని ప్రొవొకేషన్ ఏంది? మా దద్దమ్మలు, మా కాంగ్రెస్ దద్దమ్మలు, తెలంగాణ దద్దమ్మలు, మీ గులాములు, మీరు ఏది చెప్తే దీన్ని పిచ్చి ప్రాజెక్టు పెట్టారు కాబట్టి వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమయ్యే ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం. నీకు తెలివి లేక దాని కమిషన్ కోసం మార్చింది. మాకు కావాలి నా కమిషన్, నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే. ఎవరికి కావాలి కమిషన్? మీలాగా మాది కమిషన్ల బతుకు కాదు, మేము పోరాటం చేసే బతుకు మాది. 15 ఏళ్ళు కొట్లాన్ని మేము పేగులు దిగేదాకా ఎవరు కమిషన్ ఇచ్చిండు మాకు? అన్నం తిన్నామో, అటుకులు తిన్నామో, ఉపాసం ఉన్నామో. మా రాజేందర్ తెలుసు 2000 నుంచి ఇలా ఎప్పటిదాకా కొట్లానేమో. మాకు ఆనాడు కమిషన్ ఎవడని ఇచ్చిన ఆడు మమ్మల్ని జైలు వేసిండు, పోలీసులు పట్టుకపోయింది. మేము భయపడకుండా కొట్లాన్నాం కాబట్టి మీ అంగి గుంజే ప్రయత్నం చేసినాం, మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినాం కాబట్టి మీరు తెలంగాణ ఇచ్చింది. బాధ కలుగుతుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే వాస్తవం కాబట్టి. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అనే డూప్లికేట్ పనికి మాలిన స్కీమ్లను బంద్ పెట్టి ఇలా సీతారామ సాగర్ డిజైన్ చేసినాం. నేను తుమ్మల గారు కలిసి వచ్చినాం. రోళ్లపాడు ప్రాజెక్టు మధ్యలో దిగినాం. ఆ అడవిలో అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసినాం. 100% ఓ పూట ఎన్నుకో ముందు కాలువ తెచ్చుకుందాం, దాని తర్వాయిలో రోళ్లపాడు ప్రాజెక్టు కట్టుకుందాం. అది 19 TMC ప్రాజెక్ట్. బయ్యారం చెరువు నింపుకుందాం, అవసరం వస్తే బయ్యారం కొద్ది సామర్థ్యం పెంచుకుందాం. సస్యశ్యామలంగా ఈ ఖమ్మం జిల్లా 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తాను, నా బాధ్యతని మనవి చేస్తా ఉన్నా. ప్రస్తుత కొత్తగూడెం, మహబాద్ అండ్ ఖమ్మం జిల్లాకు 10 లక్షల ఎకరాలకు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్. గవి వస్తే బతుకుతాం. వీడియో స్టోరీ చెప్పి, కథ చెప్పి, కూటమి ఏం అన్నం పెడతాయి మనకి కూటారు. చంద్రబాబు నాయుడు తెచ్చి ఇల్లెందులో బంగారు కిరీటం పెడతాడు మనకు. పెట్టి